కడప జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మహర్షి వాల్మీకి జయంత్యోత్సవం. భారతీయ ఇతిహాసాన్ని, మానవ సంబంధాలు, కుటుంబ విలువల సారాంశాన్ని అపురూపమైన రామాయణ గ్రంథంగా సమాజానికి అందించిన వాల్మీకి మహర్షి భావితరాలకు ఆదర్శనీయమని జిల్లా రెవెన్యూ అధికారి ఎం విశ్వేశ్వరనాయుడు పేర్కొన్నారు. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి అయిన మంగళవారం కడప కలెక్టరేట్ ఉల్ని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా రెవెన్యూ అధికారి ఎం విశ్వేశ్వరనాయుడుతో పాటు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణ యాదవ్, ఎస్డీసీ వెంకటాపతి, జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ జయసింహ, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అంజల హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు మాట్లాడుతూ భారతీయ చరిత్రలో సంస్కృత భాషలో పద్యాల రచన రామాయణంతోనే మొదలైందని, ఆ ఘనత ఒక్క వాల్మీకి మహర్షికే దక్కుతుందన్నారు. సంస్కృతంలో పద్యాలు రాసిన తొలికవి కూడా ఆ మహనీయులేనన్నారు. మానవీయ సంబంధాలు, కుటుంబ వ్యవస్థకు సంబంధించి అద్భుతమైన నిర్వచనాన్ని రామాయణ మహాగ్రంథం ద్వారా చాటి చెప్పిన ఆదర్శప్రాయుడు వాల్మీకి మహర్షి అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ బీసీ కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, ఇతర శాఖల జిల్లా కలెక్టరేట్ పాల్గొన్నారు.